తిరుపతి అర్బన్ పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి బంగారు వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి త్రాగునీరు ఇస్తామనో, లేకపోతే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి వారమనో, లేకపోతే కొరియర్కి సంబంధించినటువంటి వాళ్ళమనో వచ్చి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నేను వెనక చూపిస్తున్నటువంటి ఈ బంగారు ఆభరణాలంతా కూడా దాదాపు బంగారు 803 గ్రాములు, వెండి 900 గ్రాములకు పైగా ఉంటుంది. ఈ రెండింటినీ కూడా దాదాపు ఇద్దరు దగ్గర నుంచి రికవరీ చేశారు. అంటే వీళ్ళంతా కూడా దాదాపు 14 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళు తిరుపతి మధురానగర్కి సంబంధించినటువంటి పాపాని క్రాంతి కుమార్, అదేవిధంగా కేటీ రోడ్డుకు సంబంధించినటువంటి యమలం జ్ఞానేష్ కుమార్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు. అంటే వీరిపైన గతంలో కూడా 14 కేసులు ఇలాంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్కి సంబంధించినటువంటి దొంగతనాలు కేసులు తిరుపతి, చిత్తూరు జిల్లాలో నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. అంటే రికవరీ చేసినటువంటి మొత్తం దాదాపు 47 లక్షలకు సంబంధించినటువంటి సొమ్ము. ఇది ఒంటరి మహిళలు, అదేవిధంగా ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులను టార్గెట్ చేస్తూ కూడా ఈ నగలను దోచుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో డిఎస్పీ యశ్వంత్, అదేవిధంగా మిగతా పోలీస్ సిబ్బంది కూడా కంప్లీట్గా వాళ్ళని ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ సొమ్మునంతా కూడా రికవరీ చేశారు. అంటే చాలామంది చైన్ స్నాచింగ్ జరిగిందనో, లేకపోతే మమ్మల్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేశారని చెప్పి కంప్లైంట్లు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో నమోదైంది. కాబట్టి ఆ బాధితులకి ఈ ఒక్క బంగారు వెండి నగలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే దీనంతా కూడా పోలీసులు రికవరీ చేసి మీడియాకి చూపించారు. దాంతోపాటు కూడా మోటార్ సైకిల్ కావచ్చు, లేకపోతే వీళ్ళు గంజాయి సరఫరా కూడా చేసినట్టు తెలుస్తుంది. విశాఖ నుంచి గంజాయి తీసుకొని వచ్చి తమిళనాడులో విక్రయించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో ఆ రకంగా వీళ్ళు వెనక గంజాయి సప్లై చేసింది ఎవరు అనే విషయాలపైన కూడా ఇప్పటికే పోలీసులు కూపీ లాగుతున్నారు. అంటే వీళ్ళు వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా ఇప్పటికే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు పోలీసులకు పట్టుబడటంతో వీళ్ళు వెనక ఎవరున్నారన్న దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాకపోతే ఎవరైతే ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి ఇలా దోచుకెళ్లారో వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ సొమ్ముని రికవరీ చేసుకోవాల్సిందిగా పోలీసులు ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నారు. సో అలాంటి అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయాలి. అలాగే ఇంటి నుంచి ఎవరైనా ఊర్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు LHMS అనేటువంటి యాప్ ద్వారా నమోదు చేసుకుంటే, అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి యాప్ని ఒకటి ప్రవేశపెట్టారు. అప్పుడు పోలీసులు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఒక కెమెరా ఏర్పాటు చేసి ఆ కెమెరా ద్వారా ఎవరైనా దొంగలు కానీ అనుమానితులు కానీ అక్కడ సంచరిస్తున్నట్టయితే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా తిరుపతి అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.